ఈ పెన్ను కనుక లేకపోతే నా ఆటలు సాగవని నాకు బాగా తెలుసమ్మా. అందుకే రహస్యంగా దాచుకున్నాను. అమ్మని ఇదా నీ సీక్రెట్? దీన్ని అడ్డం పెట్టుకునేనా నన్ను మా అమ్మని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు? చెప్తా ఆ పెన్ నొక్కేస్తా, ఆ పవర్స్ అన్ని దబ్బేస్తా. నన్ను వాడించినట్టుగా నిన్ను నేను ఆడిస్తా. ఏంటమ్మా ఈ పెన్ను పోయే అవకాశం ఉందా? నో! అది పోతే నేను బతకలేనమ్మా, బతకలేను. లేదమ్మా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ ఒంట్లో ఊపిరున్నంత వరకు, అష్టదిక్కులు ఏకమైనా, సూర్యచంద్రులు తారుమారైనా ఆ పెన్ను పోనివ్వనమ్మా. నువ్వు పోనిచ్చేదంటే ఆల్రెడీ నొక్కేసా. దండం పెట్టుకోవాలి. అలాగేనమ్మా, జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. సరేనమ్మా, ఉంటాను అమ్మా, ఉంటాను. అయ్యో పెన్ను, అయ్యో నా పెన్ను ఏది? ఇక్కడ పెట్టాను. నా పెన్ను ఏది? అయ్యో నా పెన్ను, అయ్యో దేవుడా, నా పెన్ను పోకుండా చూడు తండ్రి. పెన్ను ఏమండి? నా పెన్ను ఇక్కడే పెట్టాను, మీరు చూసారా? ఆ పెన్నా అంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది, లోపల రీఫిల్ ఉంటుంది. ఒకసారి నొక్కితే బయటకు వస్తుంది, మళ్ళీ నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో రాస్తే అక్షరాలు పడతాయి, అదేగా? అవును అదే. నాకు తెలీదు, నేను తీయలేదు. తీయలేదా? అదే నేను చూడలేదు. ప్లీజ్ అండి, తీస్తే ఇచ్చేయండి. మీకు 1000 రూపాయలు ఇస్తాను. కావాలంటే మీరు చెప్పినట్టే వింటాను. అమ్మో, ఆ పెన్ ఇచ్చేస్తే చెప్పినట్టుగా నేను వినాలిగా? అస్సలు ఇవ్వను. చూడు మధు, ఈ ప్రపంచంలో మనుషులే శాశ్వతం కాదు. ఆఫ్టర్ ఆల్ బ్లూ కలర్ పెన్ ఎంత? బ్లూ కలర్ పెన్ అని మీకెలా తెలుసు? చూడు, నువ్వు ఇలా ప్రతిదానికి డౌట్ పడితే ఎలాగా? మామూలుగా పెన్ అంటే బ్లూ కలర్ లోనే ఉంటుంది కదా. అయినా నీ పెన్ నేను కాపలానా? ఏళ్ళెత్తుకో. ఏమండి నా పెన్ను, ఏమండి నా పెన్ను అండి. వెళ్ళు. మీ అమ్మకి వాచ్, నీకు పెన్ను. ఇప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా మిస్ అవ్వకుండా నాకు చేరుతుంది. అయిపోయారు అమ్మ కొడుకులు.